హాయ్ ఎవ్రీవన్, టుడే రెసిపీ వచ్చేసి టమాటా రసం అండి. శుభ్రంగా క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు అండి. చూసారుగా, మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఒకసారి చేస్తారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి చింతపండు అండి, కొద్దిగా అయితే సరిపోతుంది. తర్వాత వచ్చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు చూసారుగా. తర్వాత వచ్చేసి మిరియాలు, జీలకర్ర చూసారు కదండి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఆయిల్ మొత్తం కలిసేటట్లుగా కలుపుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేయాలి. అలాగే పసుపు కూడా కొద్దిగా యాడ్ చేసి మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత వచ్చేసి మనం పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుందండి. చూసారుగా, మూతట్టేసి ఒక 2 నిమిషాల తర్వాత చూడండి మగ్గుతుంది. మగ్గడం అయితే స్టార్ట్ అయ్యింది. తర్వాత వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకున్నటువంటి చింతపండు కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. తర్వాత మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. బాగా మగ్గిపోయింది. చూసారు కదా, టమాటా ముక్కల నుంచి పొట్టు కూడా సపరేట్ అయిపోతుంది. మీరు కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే పొట్టు ఉన్న అవాయిడ్ చేయొచ్చు. ఈ మిశ్రమాన్ని అంతటిని కలిపి ఒక గిన్నెలో తీసుకొని మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలండి. తర్వాత వచ్చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలండి. మేమైతే ఇక్కడ తక్కువే చేస్తున్నాం కాబట్టి తక్కువే వేస్తున్నాను సరిపోయేలాగా. తర్వాత ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఎంత కారం తింటామో దానికి తగ్గట్లు యాడ్ చేసుకోవాలి. కావాలంటే మీరు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేనైతే యాడ్ చేయలేదు. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని మొత్తం కలిసేటట్లు కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూసారుగా, ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి జీలకర్ర, మిరియాల పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. చూసారు కదా, మరగడం అయితే స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేస్తున్నాం. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది ఇలా కనుక చేశారంటే కనుక. సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.